వై వాల్యూ 16 అయింది. అంటే ఇక్కడ 2కి ఎదురుగా 16కి ఎదురుగా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ 16, ఇక్కడ 2, ఇక్కడ 13, ఇక్కడ 1. అలాగే 3 అనుకున్నప్పుడు 19 వచ్చింది వాల్యూ. ఈ 3కి 19 ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ ఒక గీత గీయండి. ఎలా వస్తుందో ఇలా ఒక లైన్ వస్తుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఉపయోగించి, ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం వాల్యూ కనుక్కుంటే మనకు ఒక లైన్ వచ్చింది. అందుకనే దీన్ని లీనియర్ ఈక్వేషన్ అన్నారు.